మహబూబ్ నగర్ జిల్లా గద్వాల పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఓటీసీ బయటకు వచ్చిన జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే డీకే అరుణ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భాస్కర్ వర్గీయులు పోలింగ్ కేంద్రం దగ్గర ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. పోలీసులు రంగప్రవేశం చేసి రెండు వర్గాల కార్యకర్తలను పోలింగ్ స్టేషన్ నుంచి పంపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా రిపోర్టర్ నరేంద్ర చారి మరింత తాజా సమాచారాన్ని అందిస్తారు. చారి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సద్దుమణిగిందా లేకపోతే ఇంకా ఆ ఉద్రిక్త వాతావరణం ఏమైనా ఉందా? రాజు, ఊహించినట్టుగానే మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్యే ఎలక్షన్ లో గద్వాల ప్రాంతం ఏదైతుందో అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతంగా పోలీసులు గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఊహించినట్టుగానే ఈ రోజు ఉదయం పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సంబంధించిన కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నటువంటి నిబంధనలను ఉల్లంఘించారని చెప్పి ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, కౌన్సిలర్లు భారీ సంఖ్యలో అక్కడ చేరుకొని నిరాహార చేసుకుని తోపులాడుకునే పరిస్థితికి వచ్చింది. అయితే మొత్తం పోలీసులు సకాలంలో అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చేరుకోవడంతో ఆందోళన సద్దుమణింది. మరోపక్క జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ అలాగే స్థానిక ఎమ్మెల్యే డీకే అరుణ మధ్య కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మా ఉదయం నుంచి గద్వాల ప్రాంతంలో పోలింగ్ కేంద్రం వద్ద ఇరు వర్గాల మధ్య ఉత్కంఠ చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడ ఆందోళన సద్దుమణిగా చెప్పొచ్చు. పోలీసులు మరింత బలగాలను అక్కడికి తరలించడంతో ఆందోళన సిద్ధమని చెప్పొచ్చు. అలాగే ఇదే ప్రకారంగా మరో వనపర్తి జిల్లాలో కూడా కొద్దిసేపు కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే ఓటు వేసేందుకు వచ్చినట్టు కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక్కడ కూడా పోలీసులు సకాలంలో జోక్యం చేసుకొని ఇరు వర్గాలను శాంతింపజేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. రాజు, రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ.